హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను బిఈడికి సంబంధించిన మ్యాథ్స్ మెథడాలజీలోని కంటెంట్ అన్నమాట, మ్యాథ్స్ కంటెంట్ అంకగణితం గురించి చెప్తున్నాను ఈ రోజు నుంచి. అంటే అంకగణితంలో అర్థమెటిక్, అంకగణితంలో నిష్పత్తి మరియు అనుపాతం గురించి చెప్తున్నానండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. బిఈడిలోని మ్యాథ్స్ మెథడాలజీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మ్యాథ్స్ కంటెంట్ అన్నమాట ఇది. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. చూడండి, నిష్పత్తి అంటే ఏమిటి? ఒకే ప్రమాణాల్లో వ్యక్తపరచబడిన రాశుల పోలికనే నిష్పత్తి అని అంటారు. ఒకే ప్రమాణాలలోని వ్యక్తపరచబడిన రాశుల పోలికనే నిష్పత్తి అని అంటారు. అయితే రెండు రాశుల ఏబీల నిష్పత్తి ఎలా చూపొచ్చు అంటే, రెండు రాశుల నిష్పత్తి అంటే ఏబీల రెండు రాశుల నిష్పత్తి ఎలా చూపొచ్చు? ఉదాహరణకి ఏబీల నిష్పత్తి ఎలా చూపవచ్చు ఇప్పుడు చెప్తాను మీకు. చూడండి, ఒకటి A:B అని చూపించవచ్చు. A:B అనేది సంకేత రూపంలో. ఇంకా రెండోది A/B అంటే ఇదేంటి, భాగాహార రూపంలో అవుతుంది. ఇంకా మూడోది వాక్య రూపంలో ఏబీల నిష్పత్తి. అయితే చూడండి, A:B రూపంలోని ఏని మొదటి పదం అని, అంటే ఏ అన్నది ఎప్పుడు మొదటి పదం అవుతుంది. చూడండి, అయితే A:B లోని ఏను మొదటి పదం అంటే పూర్వ పదం అని అంటారు. మరి బీలు రెండో పదం పరపదం అని అంటారు. ఉదాహరణ 2:3 ఉందనుకోండి, దీంట్లో మొదటి పదం ఏమవుతుంది? 2 అవుతుంది, రెండో పదం 3 అవుతుంది. అయితే సామాన్య రూపం అంటే ఏంటి? నిష్పత్తిలో పదాలు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేనిచో నిష్పత్తి కనిష్ట పదాలలో ఉండి లేదా సామాన్య రూపంలో ఉంది అని అంటారు. ఉదాహరణ 36:30. ఉదాహరణకి ఏంటంటే 36:40 ఉంది. దీన్ని సామాన్య రూపం ఏంటి? సామాన్య రూపం ఏంటవుతుంది? దీన్ని 9:10 అవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్, సమాన లేదా తుల్య నిష్పత్తులు అంటే ఏంటి? అంటే రెండు నిష్పత్తుల సామాన్య రూపాలు సమానమైతే వాటిని సమాన లేదా తుల్య నిష్పత్తి అని అంటారు. ఉదాహరణ 30:20 రూపం 20 యొక్క సామాన్య రూపం ఏమవుతుంది? 3:2 అవుతుంది. 24:16 యొక్క సామాన్య రూపం ఏమవుతుంది? 3:2 అవుతుంది. అంటే 30:20, 24:16 సమాన లేదా తుల్య నిష్పత్తులని అంటారనమాట. ఇది నిష్పత్తి గురించి. ఇంకా నెక్స్ట్ వన్ అనుపాతం గురించి తెలుసుకుందాము. అనుపాతం అంటే ఏంటి అంటే నిష్పత్తుల సమానత్వాన్నే అనుపాతం అని అంటారు. అనుపాతం అంటే ఏంటి అంటే నిష్పత్తుల సమానత్వాన్నే అనుపాతం అని అంటారు. ఉదాహరణ AB=CD అయితే ABCDలు అనుపాతంలో ఉన్నాయని అంటాం. దీన్ని ఎలా రాస్తాం? A:B C:D అని రాస్తాం. అలాగే ఏకవస్తు మార్గం అంటే ఏమిటి? ఒక రాశి విలువను కనుక్కొని దాని ద్వారా కావలసిన రాశుల విలువను కనుగొని విధానాన్ని ఏకవస్తు మార్గం అని అంటారు. అంటే ఏంటి అంటే ఏకవస్తు మార్గం అంటే మీకు చూడండి, చూపిస్తాను. 1 రూపాయి = 100 పైసలు. అంటే 1 రూపాయిని 100 పైసలని కూడా అనొచ్చు. అలాగే 1000 కిలోగ్రాముల్ని ఏమని అనొచ్చు? 1 కేజీ అనొచ్చు, కిలోగ్రామ్ అనొచ్చు. అలాగే 1 గంటని ఏమనొచ్చు? 60 నిమిషాలు అనొచ్చు. అలాగే 100 సెంటీమీటర్ని 1 మీటర్ అనొచ్చు. అలాగే 1 నిమిషాన్ని 60 సెకండ్లని అనొచ్చు. అలాగే 1 మిల్లీమీటర్ = 1/10 సెంటీమీటర్లు కూడా అనొచ్చు. ఇది ఏకరూప మార్గం అన్నమాట. ఏకరూప మార్గం అని ఇలాగా అంటారు. ఇదనమాట అంకగణితంలోని నిష్పత్తి మరియు అనుపాతం గురించిన టాపిక్. ఇది బిఈడి మ్యాథ్స్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మ్యాథ్స్ కంటెంట్ అనమాట ఇది.
ఓకేనా అండి? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లే లిస్ట్ కంటే మీరు చెక్ చేస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.